రండి బావగారు. రండి బావగారు. రండి బావగారు. బావగారు, ఇదే మీ గది. పెరియ బాబు, మీరు కూడా ఏంటి? భరణిని పిలవండి చాలు. అలా పిలిచే రోజు మనకింకా రాలేదండి. ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం కూడా ఇంకా కష్టమే అనుకుంటా. పెరియ బాబు అంటే నా ఉద్దేశం పెళ్ళి అయిపోతుంది కదా, దగ్గరగా ఉన్న మా చెల్లి చుట్టూరే తిరుగుతారు, మమ్మల్ని పట్టించుకోరు కదా బావగారు. అప్పుడు ఇలా ఉండదు పెరియ బాబు. ఇప్పుడు ఇలాగే అంటారు. ఏం కాదు పెరియ బాబు. సరే, ఆ విషయం గురించి అప్పుడు మాట్లాడుకుందాం. మీకిప్పుడు తొందర ఏం లేదు. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది. నిదానంగా రెడీ అవ్వండి. కావాలంటే రెస్ట్ తీసుకోండి. నేను వచ్చి పిలుస్తా, అప్పుడు వద్దురు గాని. బావగారు, నేను వెళ్తాను. జాగ్రత్త. అమ్మా, ఇంతవరకు నాకు ఐడియా ఎందుకు రాలేదు? యాండి, ఎవరో వచ్చినట్టున్నారు, తలుపు తీయండి. మొక్కేదో ఉందని తీర్చుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చారంట. మన ఊళ్ళో హోటల్స్ లేవు కదా, ఆ గదిలో ఉండమని ఇచ్చారు. అందులో ఒక ఆవిడికి మతిస్థిమితం లేదంట. ఎందుకనే మంచిది, పెళ్ళయ్యే వరకు అటు వెళ్ళకు. ఏంటి పెద్దబాబు, ఇంకా ఎంతసేపు మేము ఈ గదిలో మగ్గిపోవాలి? అమ్మో, గాలి అడగ చచ్చిపోతున్నాం. ఇలాంటి గదిలో మేము ఉండాల్సి వస్తుందని మేం కల్లో కూడా ఊహించలేదంటే నమ్ము. ఫస్ట్ టైం ఉన్నాం. ఇదిగో గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. ఇంకొంతసేపే కదా అత్తయ్య గారు, త్రిపుర వచ్చేసింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,